ఉన్నారు. ముందు రాకేష్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో లోకల్ బాడీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అయితే రెడీ అయిపోతుంది. అయితే 42% రిజర్వేషన్ల విషయంలో ఎలాగో కోర్టుల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న పరిస్థితుల్లో కొంత వెనక్కి తగ్గి పాత పద్ధతిలో వెళ్ళాలని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. కాసేపట్లో మంత్రులు బయటకు వచ్చి చెప్తారేమో. క్యాబినెట్లో అయితే అలాంటి నిర్ణయం జరగబోతుంది అని జరిగిందని మనకు తెలుస్తుంది. అది క్లారిటీ రావాలి. ఇంకా ఏంటి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో మీ పాత్ర చాలా నామమాత్రం, ఎందుకంటే అది కేంద్రం చేయాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అందులో మీ పాత్ర ఏం లేదు. కానీ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, గుడ్ ఈవినింగ్ చరణ్ కౌశిక్ గారు, 10 టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమ్మత్తైన ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, మా మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాం, బీజేపీ అమలు చేయాలి అంటే నిజంగా సాధ్యమా? అది సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? మా మేనిఫెస్టోలో పెట్టినాం, అది మీరు అమలు చేయండి. సరే, మరి మీ మేనిఫెస్టోలో పెట్టిన 42% రిజర్వేషన్ గురించి పక్కన పెడే దాన్ని ఆపితే, ఒకసారి బీసీ రిజర్వేషన్ గురించి మీరు అమలు చేయడం ఒక జూటా హామీ ఎట్టిచ్చారో చెప్పాలంటే, మొన్ననే వైన్స్ టెండర్లు అయినాయి. దాంట్లో కూడా మీరు 42% గౌడన్నలకు, దాంట్లో ఏదైతే 15% నుంచి 20%, మేము 15% ఇచ్చాం బీఆర్ఎస్ పార్టీగా గౌడన్నలకు, మీరు 20% ఇస్తామని వాదా చేసిర్రు. మరి ఆ వాదాన్ని మీ చేతిలో ఉన్నది ఎందుకు నిభాయించలేదు? నెంబర్ 1. నెంబర్ 2, 42% మంత్రివర్గంలో రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా, అదెందుకు ఇలా? నెంబర్ 2. నెంబర్ 3, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ వేసే దాంట్లో బీసీలకు 42% ఎందుకు ఇవ్వట్లేదు? అవన్నీ కూడా మీ చేతులు ఉన్నాయి కదా. అదేవిధంగా మీరు ఏదైతే సప్లాన్ కింద ఎవ్రీ ఇయర్ 20,000 crores బీసీలకు పెడతా అని చెప్పింది, అవి ఎందుకు పెట్టలేదు? మరి వీళ్ళ చేతిలో ఉన్నాయి కూడా పెట్టకుండా ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూ అబద్ధాల మీద, పునాదుల మీద నిర్మాణం చేసుకుంటూ పోతున్నటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీని చూడడం జరుగుతుంది. 11 సంవత్సరాలే కదా బీజేపీ వచ్చి, అంతకుముందు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే, స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉండే. అసలు ఈ రిజర్వేషన్ తగ్గడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది 2013లో హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఏదైతే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందో అవి 2 రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి వచ్చినాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కన ఆంధ్రప్రదేశ్లో లేదు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా రిజర్వేషన్లు తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే, బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఈ కంప్లీట్ బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అబద్ధ మాటల ద్వారా ముందుకు పోవడం జరుగుతుంది. మీరు ఇంకో మాట అడిగారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ద్వారా వాళ్ళు గెలుపు. సార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మా ఓట్లు గతంలో ఏవైతే వచ్చినా దానికంటే ఒక 2,000 ఓట్లు పెరిగినాయి, మాకు తగ్గలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒకటేసారి 50,000 ఓట్ల నుంచి 95,000 ఓట్లు ఎట్లా పెరిగినా వాళ్ళు కూడా చెప్పాలి కదా. మరి